షుగర్ అనేది దాని విలువ కన్నా ఎక్కువ ప్రమాదాన్ని గురి చేస్తుందా? అది వి విల్ డిస్కస్ ఇన్ దిస్ వీడియో. వెల్కమ్ టు విజయమంగం. షుగర్ అనేది ఇట్స్ ఏ ఎడిక్టివ్. షుగర్ మన బ్రెయిన్ని హైజాక్ చేయడంతో పాటు మన యొక్క హైపర్ టెన్షన్కి, మన యొక్క హార్ట్ డిసీజెస్కి అండ్ మన యొక్క హై కొలెస్ట్రాల్ లెవెల్స్కి దారితీస్తుంది. సో ఈ షుగర్ అనేది ఏంటంటే ఎలా హైజాక్ చేస్తుంది అంటే, ఒక ప్యాకెట్ ఆఫ్ చిప్స్ ఆర్ ప్యాకెట్ ఆఫ్ ఎనీ క్యాండీస్ మనం తీసుకున్నట్టయితే 1 or 2 తినేసి ఆ ప్యాకెట్ క్లోజ్ చేద్దాం అనుకుంటాం, కానీ ఆ 1 or 2తో ఆగదు. ఇట్ విల్ ఆ ప్యాకెట్ అయ్యేంత వరకు వీ విల్ కీప్ ఆన్ ఈటింగ్ దట్ ప్యాకెట్. సో ఆ ప్యాకెట్ కంప్లీట్ అయ్యేంత వరకు మన యొక్క బాడీ మన కంట్రోల్లో ఉండదు. దట్ ఈస్ కాల్డ్ హైజాకింగ్ అవర్ బ్రెయిన్. సో ఈ షుగర్ అనేది మన యొక్క బ్రెయిన్ని అలా హైజాక్ చేస్తుంది. షుగర్ అనేది ఇట్స్ ఏ ఫార్మ్ ఆఫ్ సుక్రోజ్. సుక్రోజ్ అంటే 50% ఫ్రక్టోజ్, 50% గ్లూకోజ్. సో ఈ గ్లూకోజ్ అనేది మనకి రైస్ నుంచి రావచ్చు, ఆల్ కార్బోహైడ్రేట్స్ నుంచి రావచ్చు. అండ్ ఫ్రక్టోజ్ ఈజ్ ద మెయిన్ డేంజరస్ వన్. సో ఫ్రక్టోజ్ అనేది ఎక్కువ అయితే కనుక ఈ యొక్క రేషియోస్లో, ఈ గ్లూకోజ్ అండ్ ఫ్రక్టోజ్లో ఫ్రక్టోజ్ రేషియో ఎక్కువ అయితే కనుక దట్ ఫార్మ్స్ ఎ ప్రాబ్లం. అందుకనే కార్న్ సిరప్లో 88% ఆఫ్ ఫ్రక్టోజ్ ఉంటుంది. సో విచ్ ఈజ్ వెరీ డేంజరస్. అంటే లైక్ ఆల్ ప్రాసెస్డ్ ఫుడ్స్, ఆల్ టిన్స్, క్యాన్స్, ఆల్ ప్రిజర్వేటివ్స్ మన యొక్క సూపర్ మార్కెట్లో వెనక న్యూట్రిషన్ ఫ్యాక్ట్స్ అండ్ ఇంగ్రీడియంట్స్ చూసినట్టయితే మోస్ట్ ఆఫ్ దెమ్ ఈజ్ ఫిల్డ్ విత్ షుగర్. షుగర్ వల్ల దాని యొక్క షెల్ఫ్ లైఫ్ పెరుగుద్ది. సో ఈ యొక్క మ్యానుఫ్యాక్చరర్స్ వాళ్ళ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోడక్ట్స్ ఇవన్నీ ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి ఈ కైండ్ ఆఫ్ ప్రిజర్వేటివ్స్ అండ్ ఆల్సో ఎమల్సిఫైయర్స్ అండ్ ఆల్సో దీస్ కైండ్ ఆఫ్ షుగర్స్ని యాడ్ చేసి వాటి యొక్క షెల్ఫ్ లైఫ్ని పెంచడానికి ఉపయోగపడుద్ది, కానీ మన యొక్క బాడీ యొక్క లైఫ్ పెంచడానికి కాదు. మన యొక్క బాడీ కూడా షెల్ఫ్లోకి వెళ్ళిపోయేలాగా ఉంటుంది. మనం ప్యాకెట్ ఫుడ్ తింటున్నాము అంటే మనం ప్యాకెట్లోకి త్వరగా వెళ్ళిపోతాం. దట్ ఈజ్ యాజ్ సింపుల్ యాజ్ దట్. ఇట్ మే సౌండ్ వియర్డ్ అండ్ చాలా టెరిఫిక్గా, భయంగా ఉండొచ్చు, కానీ దట్ ఈజ్ 100% ట్రూ. సో ఈ షుగర్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఏమవుతుంది, మన యొక్క బ్రెయిన్ హైజాక్ అవుతుంది. మన యొక్క హైపర్ టెన్షన్కి, క్యాన్సర్ సెల్స్ ప్రొడక్షన్కి, అవి పెరగడానికి బాగా దోహదపడుతుంది అన్నమాట. సో ఏమాత్రం నేను ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు, నాకు ఆల్కహాల్ కన్జంప్షన్ నేను చేయను, స్మోకింగ్ లేదు, అయినా నాకు క్యాన్సర్ వచ్చింది అని కొంతమంది బాధపడుతూ చెప్పడం కొన్ని కేసెస్ నేను చూశాను, మీరు కూడా వినే ఉంటారు. అలాగా ఇవన్నీ దేనివల్ల వస్తాయంటే జస్ట్ బికాజ్ ఆఫ్ మీకు తెలియకుండా మీరు షుగర్ కన్జంప్షన్ ఎక్కువ తీసుకోవడం వల్ల అండ్ మీ యొక్క బ్రెయిన్ హైజాక్ అవ్వడం వల్ల దీస్ ప్రాబ్లమ్స్ విల్ ఫామ్ అనమాట. సో ఈ ఫ్రక్టోస్ అనేది ఫ్రూట్ నుంచి వచ్చే షుగర్ నుంచి వస్తుంది కాబట్టి ఫ్రక్టోస్ అని వస్తుంది. గ్లూకోజ్ అనేది ప్రతి కార్బోహైడ్రేట్ నుంచి వస్తుంది అనమాట. సో ఈ గ్లూకోజ్ అనేది ఇప్పుడు రైస్ నుంచి వచ్చే షుగర్ ఉంటుంది అనుకోండి, అది ఎక్సెస్గా తీసుకుంటే దట్ విల్ కన్వర్ట్ ఇంటూ గ్లైకోజన్ లెవెల్స్, అంటే స్టోరేజ్ లెవెల్స్ అనమాట. మనకి ఎప్పుడైతే పవర్ పోయిందో, ఆ పవర్ పోతే దెన్ ఎక్స్ట్రా పవర్ ఎప్పుడైతే స్టోర్డ్ ఇన్వర్టర్ ఆర్ జనరేటర్ నుంచి వీ విల్ గెట్ ద మెయిన్ పవర్. అలాగే మన బాడీ కూడా ఎక్సెస్ ఎనర్జీని స్టోర్ చేసుకుంటుంది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫ్యాట్. ఎప్పుడైతే మనం పనిలో పడో లేకపోతే మన యొక్క ఎక్స్టెండెడ్ పీరియడ్స్ ఆఫ్ టైం మన యొక్క ఫుడ్ ఎక్స్టెండ్ అయ్యింది అనుకోండి తినకుండా, అలాంటి టైంలో ఎనర్జీ ఇవ్వడానికి ఈ ఫ్యాట్ అనేది దోహదపడుద్ది అనమాట. సో ఇవి ఎక్సెస్ అయిపోవడం వల్ల దిస్ షుగర్ విల్ కన్వర్ట్ ఇంటూ గ్లైకోజన్ ఓవర్ఫ్లో అయితే ఇట్ విల్ కన్వర్ట్ ఇంటూ ఫ్యాట్. సో ఆ ఫ్యాట్ ఎక్కడ మనకి అక్యుములేట్ అవుద్ది, బోత్ మన యొక్క ఆర్గాన్స్కి అక్యుములేట్ అవుద్ది అండ్ మనకి విజరల్ ఫ్యాట్, నడుము దగ్గర ఉన్న ఫ్యాట్ కూడా ఎక్కువ అవుతుంది. సో షుగర్ అనేది మనం ఎంత తీసుకోవచ్చు, అసలు ఇన్ జనరల్గా ఇండియాలో షుగర్ ఎంత కన్జ్యూమ్ చేస్తున్నారంటే పర్ వీక్ వచ్చి 450 క్యాలరీస్ వరకు తీసుకుంటున్నారు. అంటే విచ్ ఈజ్ అరౌండ్ 25 to 26 టేబుల్ స్పూన్స్ ఆఫ్ షుగర్ తీసుకుంటున్నారు. అంటే సుమారుగా 1/2 కిలో పర్ వీక్, 1 కిలో కన్జ్యూమ్ చేస్తున్నారు. పీపుల్ హూ ఆర్ ఎఫర్డింగ్ లైక్ స్వీట్స్ అనే కానీ లైక్ రెగ్యులర్గా అసలు వాటి మీద ఎటువంటి దృష్టి లేకుండా మైండ్లెస్గా మనం
ఫుడ్స్ తీసుకునే వాళ్ళు దే ఆర్ కన్జ్యూమింగ్ 1/2 kilo per week, విచ్ ఈజ్ హ్యూజ్. మనం ఎప్పుడైతే మనం ఇలా షుగర్ కన్జంప్షన్ ఎక్కువ చేస్తే మన ఆర్గాన్స్ దగ్గర ఫ్యాట్ అక్యూములేట్ అవుద్ది, అండ్ ఆల్సో మన నడుం చుట్టూ ఎక్కువ ఫ్యాట్ కూడా అక్యూములేట్ అవుద్ది. సో అసలు ఈ యొక్క ఫ్రక్టోజ్లో ఏ షుగర్ మంచిది, ఆర్గానిక్ షుగర్ మంచిదా, లేకపోతే కోకోనట్ షుగర్ మంచిదా, లేకపోతే లైక్ మొలాసిస్లోంచి వచ్చిన ప్రీమియం క్వాలిటీ మంచిదా అని చాలామంది చాలా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. కానీ షుగర్ ఈజ్ ఏ షుగర్. షుగర్ వల్ల ప్రాబ్లమే కానీ ఆ యొక్క వెరైటీ వల్ల ఇది మంచి షుగరు, ఇది చెడ్డ షుగర్ అని లేదు. షుగర్ ఈజ్ ఏ షుగర్. అది ఈవెన్ ప్లాంట్స్ నుంచి వచ్చిన ఫుడ్ కూడా ఎక్కువ తీసుకున్నా కూడా ఇట్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ లైక్ డేంజరస్ సబ్స్టెన్స్. అలాగే ఉన్నట్లో కొంచెం బెటర్ ఇవన్నీ అంటే హనీ, తేనె అనేది కొంచెం బెటర్. కానీ తేనె ఎక్కువ తీసుకున్నా కూడా ఇట్ ఈజ్ వాటి యొక్క డీమెరిట్స్ వాటికి ఉన్నాయి. ఎందుకంటే తేనె కొంచెం బెటర్ అని ఎందుకు అన్నానంటే అది ఆల్రెడీ బీస్ యొక్క సలైవా మన యొక్క డైజెషన్ ఫాస్ట్ అయిపోతుంది. మనకి ఎప్పుడైతే మన ఫుడ్ సలైవాతో మిక్స్ అవుతుందో అప్పుడే మన డైజెషన్ ప్రాపర్గా హ్యాపీగా అవుతుంది. అలాగే ఈ యొక్క హనీ బీస్ కూడా వాటి యొక్క సలైవాతో మిక్స్ అయ్యి ఉంటుంది అనమాట హనీ ఎప్పుడైనా కానీ. ఎందుకంటే అది నోటుతో సక్ చేసి అగైన్ అది స్టోర్ చేసేటప్పుడు ఈ ప్రాసెస్లో ఇట్ విల్ కంటైన్ ఇట్స్ సలైవా ఆల్సో, బికాస్ ఆఫ్ విచ్ ఆ యొక్క హనీ అనేది డైజెషన్ ఫాస్ట్ అవుతుంది, ఇన్స్టెంట్ ఎనర్జీని ఇస్తుంది. అందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, అంటే స్ట్రెస్ లెవెల్స్ని తగ్గించే మంచి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అండ్ ఆల్సో అందులో ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుంది, అండ్ ఇట్ హ్యాస్ వెరీ గుడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి అన్నమాట. అది లిమిటెడ్గా తీసుకోవడం వల్ల ఇట్ ఈజ్ గుడ్, వెరీ గుడ్. అండ్ కొంతమంది గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ కదా అని చెప్పి అవాగే అని చెప్పి యుఎస్లో లైక్ ఎక్కువ వాడతారనమాట. బట్ దాంట్లో మనకి గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ ఉన్న ఫ్రక్టోస్ లెవెల్ హైగా ఉండడం వల్ల ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ద వెరీ వెరీ బ్యాడ్ షుగర్ అనమాట. అవాగే అంటే లైక్ ఈవెన్ ఇన్ మై ఫ్యామిలీ ఆల్సో 2 years బ్యాక్ అవాగే మంచిది, అందులో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ అని చెప్పి వీ స్టార్టెడ్ కన్జ్యూమింగ్ అవాగే వెరీ ఫ్రీక్వెంట్లీ. బట్ అవాగే ఈజ్ టూ డేంజరస్. సో ఎనీథింగ్ విచ్ ఈజ్ షుగర్ ట్రై టు రెడ్యూస్ ఇట్. సో ఇప్పుడు షుగర్ యొక్క ప్రాబ్లం ఆర్ షుగర్ చేసే డిసడ్వాంటేజెస్ మనం తెలుసుకున్నాం కదండి. ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో మీకు పాయింట్ వైజ్గా మనం షుగర్ని ఎలా ఎలిమినేట్ చేయాలి, ఎలా కంట్రోల్ చేయాలి అనేది నెక్స్ట్ వీడియోలో వీ విల్ డిస్కస్.